మోంతా తుఫాన్ ఏపీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రైతులను కోలుకోకుండా దెబ్బకొట్టింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పంటలు నీళ్లలోనే మునుగున్నాయి. వర్షాలు తగ్గినా వరదలు వీడలేదు. వాగులు వంకలు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. ఇక మరొక వైపు తుఫాన్ నష్టంపై ఒక అంచనాకొచ్చింది ప్రభుత్వం. అధికారులు నష్టం వివరాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. మోంతా తుఫాను నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఆస్తి నష్టం, పంట నష్టం సహా మోంతా తుఫాను కారణంగా 5,265 కోట్ల నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ రంగంలోనే 829 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు సీఎం. ఈ నష్టానికి సంబంధించి ఆదుకోవాలని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది ఏపీ ప్రభుత్వం. రోడ్లు, భవనాల శాఖలో 2,000 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు అంచనా వేశారు. ఆక్వా రంగంలో 1,200 కోట్ల నష్టం వచ్చినట్టు అంచనాకు వచ్చింది ప్రభుత్వం. హార్టికల్చర్ రంగంలో 39 కోట్ల రూపాయలు, సెరికల్చర్ రంగంలో 65 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖలో 71 లక్షల రూపాయల నష్టం జరిగినట్టు గుర్తించింది ప్రభుత్వం. తుఫాను, వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో 20 పశువులు చనిపోయాయి. మున్సిపల్ శాఖకు 109 కోట్ల రూపాయల నష్టం జరిగింది. భవన నిర్మాణ శాఖకు 5.53 కోట్ల రూపాయల నష్టం కలిగింది. రోడ్లు, భవనాల శాఖకు 2,079 కోట్ల రూపాయలు, జలవనరుల శాఖకు 207 కోట్ల రూపాయలు, గ్రామీణ రక్షిత నీటి శాఖకు 1,20 లక్షల రూపాయలు, పంచాయతీరాజ్ శాఖలో 8 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 16 కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మోంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల కారణంగా నష్టాన్ని తగ్గించగలిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇక రాష్ట్రంలో ఎవరూ కూడా తుఫాను, వర్షాల కారణంగా చనిపోలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి వచ్చిన లెక్కలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని ప్రభుత్వం చెబుతోంది. మరో 5 రోజుల్లో జరిగిన నష్టంపై అధికారులు తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అప్పటిదాకా నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ కొనసాగనుంది. డ్రోన్ల ద్వారా కూడా నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు చెబుతున్నారు. తుది నివేదిక వచ్చాక నష్టం అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే మోంతా తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఆ మేరకు ఆదుకోవాలని అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు.